హాయ్ అండి, అందరికీ నమస్కారం. సోమవతి అమావాస్య వ్రతం ఎలా చేయాలి, ఏ రోజు చేయాలి అనే దాని గురించి ఈ వీడియో. మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం అందరికీ తెలిసిందే. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేషమైన ఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు. అయితే ఇక ఆ సోమవారము అమావాస్య కలిసి వచ్చే రోజే సోమవతి అమావాస్య. శివారాధనకు ఇదొక విశిష్టమైన రోజు. మరి ఆ రోజు వెనుక ఉన్న కథ ఏంటో పూర్తిగా వివరిస్తాను. సోమవతి అమావాస్య రోజున పేద పిల్లలకు అన్నదానం చేయాలి. ఈనాడు మౌనవ్రతం లేదా మౌనం పాటించడం ఎంతో ఫలప్రదం. ఈ సోమవతి వ్రతాన్ని పాటించే భక్తులు ఆనాడు ఉదయమే రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి. శని మంత్రాన్ని పఠించి శ్రీమన్నారాయణ మూర్తిని అర్చించాలి. గంగానది, త్రివేణి సంగమం లేదా ఏదైనా పుణ్య నదుల్లో ఈ సోమవతి అమావాస్య రోజున స్నానం ఆచరిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. రోగాలు బాధల నుండి విముక్తి పొందగలరు. పితృదేవతలు ఉన్నంత లోకాలకు వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది. వేదవ్యాస మహర్షి చెప్పిన దాని ప్రకారం సోమవతి అమావాస్య నాడు పేద పిల్లలకు అన్నదానం చేసి పుణ్య నదుల్లో స్నానం ఆచరించిన వారికి 1000 గోవులు దానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని. అయితే దక్షయజ్ఞం కథ అందరికీ తెలిసిందే. తన అల్లుడైన శివుని అవమానించడానికే దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు. అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెని కూడా అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనని తాను దహించుకొని వేసుకుంటుందట. సతీదేవి మరణం గురించి విన్న శివుడు అగ్రదహురుడు అయ్యాడట. తన వెంట్రుకలతో వీరభద్రుని సృష్టించాడు. ప్రథమంగా పాటుగా ఆ వీరభద్రుడు దక్షుని మీదకు దాడి చేశాడట. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చావచితక బాదాడట. శివగానాల చేతిలో చావు దెబ్బలు తింటున్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివుడికి తోడల్లుడు. ఆయన శివుని అవమానించే కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడట. నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలను తాకలేకపోయాడట. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమశివుణ్ణి వేడుకున్నాడట. చంద్రుని బాధను చూసిన బోలాశంకరుని మనసు కరిగిపోయింది. రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నందున ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుని ఆరోగ్యవంతుడిగా చేస్తానని అభయహస్తం ఇచ్చాడట. శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడట. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్య పేరుతో పిలవడం జరుగుతుంది. అయితే సోముడు అంటే చంద్రుడు అని అర్థం. ఆ చంద్రుని ధరిస్తాడు కాబట్టి శివుని కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు. సోమవతి అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేస్తే విశిష్టమైన ఫలితం లభిస్తుంది. ఇందుకోసం తలార స్నానం చేసి శివుని పంచామృతాలతోనూ జలంతోనూ అభిషేకించమని సూచిస్తారు. ఇలా అభిషేకించిన శివుని బిల్వ పత్రాలతో పూజించి శివ స్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆరోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయని నమ్మకం. ఈ పూజ పంచరామాలలో కానీ రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందట. ఏది కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతో అయినా ఈ రోజుని గడపమని చెబుతాడట. సోమవతి అమావాస్య కథ. పూర్వం ఒక ఊరిలో నిరుపేద దంపతులు యుక్త వయసురాలైన ఒక కూతురుతో నివసిస్తూ ఉండేవారట. ఆ దంపతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ కూతురికి అస్సలు వివాహం జరగదట. అయితే ఒకరోజు ఒక మునివర్యులు వారి దగ్గరికి వెళ్ళి వారి ఇంటికి ఆతిథ్యానికి రాగా అతనిని గౌరవించి భోజనం అనంతరం తమ కుమార్తె విషయము తెలిపి ఆశీర్వదించమనగా ఆ ముని ఈ యువతికి వివాహ యోగము లేదని చెప్పాడట. అంతటా వారు బాధతప్త హృదయముతో నివారణ పరిహారము కోరగా ఆ ముని ఇచ్చటకు దగ్గరలోను సోమ అని ఒక
సత్ప్రవర్తన గల ఇల్లాలు కలదు. ఆమె దగ్గర నుండి కుంకుమ పొందినచో వివాహము జరుగునని తెలిపాడట. అప్పుడు అంతటా ఆ దంపతులు వారి అమ్మాయిని ప్రతిరోజు సోమావతి దేవి గృహమునందు ఆమెకు సహాయకముగా పనిచేయమని పంపించారట. కొన్ని రోజుల తర్వాత సోమావతి ఎందుకు మా ఇంట్లో పనిచేయుచున్నది అని అడిగారట. ఆమె ఆ ముని ఉదాంతం అంతయు తెలిపిందట. అప్పుడు సోమవతి ఆ యువతికి సహాయము చేయినది తన పాపిట నుండి సగం కుంకుమను తీసి ఇవ్వగా ఆమె దానిని ధరించెను. కొన్ని దినములకు వివాహ గడియలు ఏర్పడగానే కళ్యాణ ప్రాప్తి పొందిందట. అప్పుడు ఆమెకు వివాహమైంది. కానీ సోమవతికి కుంకుమ తరుగు ఏర్పడగానే ఆమె భర్త ప్రాణాపాయ స్థితిలో పడిపోయాడట. అంతటా సోమవతి కఠోర నిష్ఠతో పరమశివుణ్ణి ధ్యానించి రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేసి పాత్రలోనే కొంత నీటిని చెట్టుకు పోసి మిగిలిన నీరు త్రాగగా తన భర్తకు ప్రాణాపాయం నుంచి తొలగిపోయిందట. పునర్జీవుడు అయ్యాడట. నాటి నుంచి సోమవతి అమావాస్యకు బహుళ ప్రాచుర్యము లభించినది. కాబట్టి అందుచేత సోమావతి అమావాస్య నాడు అభిషేకం చేయలేని పక్షంలో కనీసం ఒక దీపమైన శివాలయంలో వెలిగించాలని పెద్దలు అంటారట. అయితే ఆ రోజు శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీమన్నారాయణుని పార్వతీ పరమేశ్వరులను పితృదేవతలను పూజించాలి, మంచి పనులు చేయాలి, శివుడికి అభిషేకాలు మంత్రాలను జపించడం, శివస్మరణ అర్చనలు చేయడం వల్ల ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.